మనందరం కలిసి శుభ్రమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగస్వాములు అవుదామన్నారు ఈఎంసీ కమిషనర్ ధ్యాన్ చంద్. స్వచ్ఛ భారత్ మిషన్ కింద ప్రతి ఏడాది స్వచ్ఛ భారత్ అవార్డ్స్ అందజేస్తారు. ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 5 జాతీయ స్థాయి అవార్డులు లభించాయి. రాష్ట్రంలోని 26 జిల్లాల మధ్య పోటీలో మొత్తం 1257 జిల్లాలు అవార్డులు ప్రదానం చేశారు. ఎన్టీఆర్ జిల్లాకు 50 జిల్లా అవార్డులు, 8 రాష్ట్ర అవార్డులు లభించాయని కమిషనర్ తెలిపారు. అదేవిధంగా దాదాపు 1600 ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ప్రొక్యూర్మెంట్ దాదాపుగా పూర్తిగా వస్తా ఉంది. మరి అర్బన్ శుభ కార్యక్రమం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కలెక్టర్ గారు, డాక్టర్ లక్ష్మీ షా ఐఏఎస్ గారు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు, జ్ఞానచంద్ర హెచ్ఎం ఐఏఎస్ గారు, డీసీపీ అడ్మిన్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ సరితా గారు ఐపీఎస్ విచ్చేసినటువంటి ముఖ్య అతిథులందరూ కూడా జ్యోతి ప్రకాశనం చేయడం జరుగుతోంది. స్వచ్ఛతపై ప్రతి ఒక్కరు కూడా ముందడుగు వేసేందుకు అందరూ కూడా శ్రీకారం చుట్టాలి. గ్రామ పంచాయతీ చంద్రాలపాడు మండలం టీం అందరికీ కూడా వన్స్ అగైన్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. బెస్ట్ స్వచ్ఛ గ్రామ పంచాయతీస్ లో yes everyone put your hands together dear ladies and gentlemen. బెస్ట్ స్వచ్ఛ గ్రామ పంచాయతీస్ కేటగిరీలో జూపూడి గ్రామ పంచాయతీ ఇబ్రహీంపట్నం మండలం అవార్డుని అందుకున్నారు. ద నెక్స్ట్ కేటగిరీ ఇండియా స్లమ్ సమాఖ్య విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. Congratulations, Mother India Slum Samaikya, Vijayawada Municipal Corporation. Acknowledges Bandhuga, federations that is self-help. Next awardee. This recognition highlights their role in empowering communities, fostering eco-friendly innovation. Sri Rama Kondapalli Mandal. Best Swachh Slum Level Federation category lo award ni andukuntu unnaru. ఆర్డీఓ విజయవాడ గరునీలు కె చైతన్య గారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. హార్టియెస్ట్ వెల్కమ్ సార్. ఆర్డీఓ తిరువూరు స్వచ్ఛతపై ముందడుగు ప్రతి ఒక్కరూ కూడా ఆచరణ సిద్ధి అయినటువంటి మార్పుతో మనం అందరూ కూడా ముందు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి జిల్లా స్థాయిలో ఎన్టీఆర్ జిల్లాలో మన రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డ్స్ 8 అవార్డ్స్ మన జిల్లాకి రావడం అనేది నిజంగా ఎంతో గర్వకారణం. ఎన్టీఆర్ జిల్లాకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ వారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ద్వారా బాగా పనిచేసే వారికి మనం ఒక గుర్తింపునిచ్చినట్టు ఉంటుంది, మోటివేట్ చేసినట్టు ఉంటుంది, ఒక రకంగా కాంపిటేటివ్ స్పిరిట్ ని పోటీతత్వాన్ని కూడా పెంచినట్టు ఉంటుంది. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తరఫున మీరెందుకు ఇటువంటి ప్రయత్నం చేయకూడదని చెప్పి వారు అన్న సందర్భంలో మరి చైర్మన్ గా నేను, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు తప్పకుండా వీటిని ప్రారంభిస్తామని చెప్పి అతి తక్కువ సమయంలోనే మరి ఈ అవార్డ్స్ కి రూపకల్పన చేసి మరి ఇంతమందిని ఈ రోజున రాష్ట్ర స్థాయిలో మరి స్టేట్ లెవెల్ అవార్డ్స్ ఒక 75 ఇస్తే జిల్లాల వారీగా అన్ని కలిపి దాదాపుగా 1200 అవార్డ్స్ ని వివిధ కేటగిరీస్ లో మరి అందించడం జరుగుతూ ఉంది. జియోస్టాట్ అనేటటువంటి ఒక పేరుగాంచినటువంటి సంస్థని మరి కన్సల్టెంట్ గా మేము ఏర్పాటు చేసుకుని మరి ఇండిపెండెంట్ అసెసింగ్ టీమ్ ని నియమించుకుని ఎంతో పారదర్శకతతో ఈ అవార్డ్స్ అన్నింటినీ కూడా ఈ రోజున ప్రదానం చేయడం జరుగుతూ ఉంది. దీని ద్వారా మీరు అందరూ కూడా ఇతరులకి ఆదర్శంగా నిలవటమే కాకుండా ఇంకా మనం స్వచ్ఛత విషయంలో ఏ అంశాలపైన దృష్టి పెట్టాలి, ఇంకా మనం ఏ అంశాలని ఇంకా మెరుగుపరచుకోవాలి, ఏ రకంగా మనం దేశానికి ఒక ఆదర్శప్రాయంగా నిలవాలి అన్న విషయాలపైన మీరు అందరూ కూడా బ్రాండ్ అంబాసిడర్స్ గా నిలవాలి. ఇవాళ వివిధ కేటగిరీల్లో మరి అవార్డు స్వీకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఉద్యమానికి యువర్ బ్రాండ్ అంబాసిడర్. ఈ రోజు నుంచి మీరు అందరూ కూడా బ్రాండ్ అంబాసిడర్స్. మీరు 10 మందికి ఆదర్శప్రాయంగా నిలిచి 10 మందిని మోటివేట్ చేసి
ఇంకా ఎక్కువ మంది ఈ ఉద్యమంలో పాల్గొనేలా చేయటానికి మీ అందరి సహకారం కూడా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కి చాలా అవసరం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు జై జవాన్ జై కిసాన్ తో పాటు జై స్వచ్ఛ సేవక్ అని కూడా ఒక నినాదాన్ని మనకు అందించారు. ఈ రోజున వీధుల్లో పనిచేసేటటువంటి శానిటరీ వర్కర్స్, గ్రీన్ వారియర్స్, నిజంగా వాళ్ళ సేవలు ఎంత మనం అందరం కూడా గుర్తుంచుకోవాలంటే వెలకట్టలేనటువంటి ఒక సేవ. అంటే ఎటువంటి విపత్తులు సంభవించినా కూడా నేను చూశాను, ఈవెన్ కోవిడ్ సమయంలో కూడా శానిటరీ వర్కర్ పనికి రాకుండా మానలేదు. ఆ రోజున విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ శ్రీ జాన్ చంద్ గారు, అదేవిధంగా డీసీపీ అడ్మిన్ సరిత గారు, వేదికను అలంకరించిన ఇతర పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలి. చాలా సంతోషం, ఈరోజు స్వచ్ఛాంధ్ర అవార్డ్స్ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామి చేసిన దానికి ముందుగా జిల్లా కలెక్టర్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన పట్టాభి గారి గురించి తెలుసు, ఈ మధ్యన విజయవాడ ఉత్సవం ఆయన ఉడుం పట్టినట్టు బట్టి మొత్తం మీద దాన్ని సక్సెస్ అయ్యేందుకు నిద్రపోలేదు. సో పట్టాభి గారు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కరెక్ట్గా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి వ్యక్తిని ఈ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్గా నియమించడం, సో వారు చాలా వినూత్నంగా ఈ కార్యక్రమాలు చేపట్టడం వల్ల ఈరోజు స్వచ్ఛాంధ్ర అవార్డ్స్ అనే ఒక ఇది పెట్టి ఒక ఉత్సాహాన్ని, సమాజంలో ఒక ఉత్సాహాన్ని నింపుతూ, మరి ఏదైతే గౌరవ ప్రధానమంత్రి గారు ఏదైతే స్వచ్ఛ భారత్ అనే నిదానంతో ముందుకెళ్తున్నారో, సో దాన్ని అందుకోవడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు 50 మందికి స్వచ్ఛాంధ్ర అవార్డ్స్, ఈ జిల్లా లెవెల్ అవార్డ్స్ ఈరోజు ఇస్తున్నారు. అందులో పోలీస్ శాఖకు కూడా ఒక అవార్డు ఇవ్వడం చాలా సంతోషం. కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీస్ విజయవాడ, అసలు నాకు తెలియదు ఇది ఏదో నడుస్తుందని చెప్పేసి అనుకున్నాను. బట్ డీసీపీ అడ్మిన్ షీ టుక్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఆమె ఈ స్వచ్ఛాంధ్ర అవార్డ్స్ రావడంలో వారు కూడా కీలక పాత్ర పోషించారు. గౌరవ జిల్లా కలెక్టర్ గారు చెప్పినట్టు ఇన్నోవేషన్ అనేది మనము ప్రతి సందర్భంలో దాన్ని అడాప్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. మీరు ఈ మధ్య చూశారు, దసరా ఉత్సవాల్లో చాలా ఇన్నోవేటివ్గా వెళ్ళడం జరిగింది. ఇందాకే వారు చెప్పారు, విజయవాడ ఉత్సవం సంబంధించి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ని ఒక బ్రహ్మాండమైన గ్రౌండ్ తయారు చేశారు. అదేవిధంగా హోల్డింగ్ ఏరియా రెండో హోల్డింగ్ ఏరియా కూడా అది కూడా చాలా దీనస్థితిలో ఉన్న దాన్ని కూడా నీట్గా చేసి ఇప్పుడు బ్రహ్మాండంగా, సో దాన్ని కూడా లక్షలాది మంది భక్తులకి కొంత ఆవాసం వచ్చేలాగా చేసిన దానికి వారికి ధన్యవాదాలు. ఇకపోతే ఇప్పుడు అడుగుతున్నాను డీసీపీ అడ్మిన్ని, ఎలాగా ఈ ర్యాంకింగ్ ఎలాగ ఇచ్చారు అంటే, సార్ మనం ఫొటోస్ అన్నీ తీస్తారు, ఫొటోస్ పెడతారు, సో కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్లో మనం కూడా కాస్త ప్రతిభ చూపించామని వారు చెప్పారు. ఇంకా అద్భుతంగా చేయడానికి మా వంతు కృషి కూడా చేస్తాం. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారికి డ్రోన్స్ అంటే ఆయనకి ఒక ప్యాషన్. సో ఆ డ్రోన్స్ని ఈ మధ్యనే డ్రోన్ సిటీ కూడా మనకు త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో ఒక డ్రోన్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. డ్రోన్ సిటీ కూడా వారు త్వరలో ప్రారంభించబోతున్నారు. ఆ సందర్భంలో ఈ డ్రోన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీటిని అనుసంధానం చేస్తూ ఈ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ డ్రోన్ ద్వారా ఫోటో. ఈ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నిన్న స్వచ్ఛాంధ్ర 2025 అవార్డ్స్ కి శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ అవార్డ్స్ కంటిన్యూ చేస్తూ ఈనాటి కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి శ్రీ పట్టాభి గారికి హార్దిక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ మొత్తం ప్రోగ్రామ్ కి కర్త కర్మ క్రియ అయినటువంటి మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు శ్రీ లక్ష్మీషా ఐఏఎస్ గారికి, స్వచ్ఛాంధ్రని ఇంత ముందుకి తీసుకువెళ్ళినటువంటి మన గౌరవ కమిషనర్ గారు శ్రీ జాన్ చంద్ర ఐఏఎస్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర అధికారులందరికీ, అట్లానే స్వచ్ఛాంధ్రలో ముఖ్య పాత్ర పోషించినటువంటి సామ్రాజ్యం గారు, సామ్రాజ్యమే కదమ్మా మీ పేరు, సామ్రాజ్యం గారు మీ పేరు శంకర్ గారు, వారికి మా పోలీస్ శాఖ తరపు నుంచి హార్దిక నమస్కారాలు తెలియజేసుకుంటూ, వేదిక మీద ఉన్నటువంటి ఆర్డీఓస్ ఇద్దరు, ఎన్టీఆర్ ఆర్డీఓ గారు అట్లానే తిరువూరు ఆర్డీఓ గారు, మిగతా అధికారులందరికీ, వేదిక వెలుపల ఉన్నటువంటి ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి విచ్చేసినటువంటి ఆఫీసర్స్ అందరికీ కూడా హార్దిక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మై హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు గౌరవ కమిషనర్ సార్ చెప్పారు,
the status, the number of awards which we have got. సో వీటన్నిటిలో కూడా పోలీస్ శాఖ కూడా మమేకమై పనిచేసినందుకు చాలా గర్వంగా కూడా అనిపిస్తుంది. ఈనాటి మన ఈ 9 days కి 11 days అయింది. 11 days కి 12 days మనం కష్టపడ్డాము. దసరా నవరాత్రి ఉత్సవాలు, ఆ ఉత్సవాల్లో కూడా స్వచ్ఛాంధ్రకి పేరు చాలా విశిష్టమైనటువంటి స్థానానికి తీసుకెళ్లేటట్లు నేను హోల్డింగ్ ఏరియాస్ లో ఉన్నప్పుడు ప్రతి బ్లాక్ వాళ్ళు క్లియర్ అయ్యి ముందుకి దర్శనానికి వెళ్తున్నప్పుడు వెంటనే విఎంసి వాళ్ళు వచ్చి క్లీన్ చేయడం అనేది నాకు కూడా చాలా ప్రత్యేకంగా పర్సనల్ గా ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. బికాస్ బార్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ విజయవాడ, నేను ఎప్పుడు ఇంత ఇది